సమూయేలు గారు ఎవరు? గొప్ప ప్రవక్త. ఇంకా చెప్పాలి అంటే సమూయేలు గారు బ్రతికిన కాలంలో ఆయనకి ఏలెత్తి చూపించటానికి ఎవరికి గడుసు లేదు, ఎవరికి దమ్ము లేదు ఆయనకి ఏలెత్తి చూపించడానికి ఆయన జీవితాన్ని. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాడో తన జీవితంలో ప్రవక్తగా ఒక గొప్ప సేవకుడిగా చూపించాడు సమూయేలు గారు. బాల్యదినము నుండే సృష్టికర్తను జ్ఞాపకము చేసుకున్న గొప్ప ప్రవక్త. బాల్యదినము నుండే దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. ఒక గురువుకి ఎలా పని చేయాలో, ఒక గురువు కింద ఎలా లోబడాలో, ఒక గురువు కింద ఎలా తగ్గించుకోవాలో, ఎలా దేవుని యందు విధేయత కలిగి ఉండాలో, దేవుడి మందిరంలో ఎలా నడుచుకోవాలో, ఎలా భయం కలిగి ఉండాలో, దేవుడి పిల్లల మధ్య తన ప్రవక్తలు ఎలా ఉండాలో, దేవుడి పిల్లల మధ్య ఎలా నడుచుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో తన జీవితాన్ని ఎలుగెత్తి చూపించిన వ్యక్తి సమూయేలు గారు. సామాన్యుడు కాదు ఆయన. ఆ మాట చెప్పాలి అంటే వాగ్దాన పుత్రుడు. ఆ కాలాన్ని బట్టి ఆయన ఇచ్చిన మాట, చేసిన ప్రమాణము, ధర్మశాస్త్రాన్ని వెరిగి దాని ప్రకారము జీవించిన వ్యక్తి, గొప్ప ప్రవక్త గల ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఆనాడు కాలంలో అలాంటి ప్రవక్తలలో మరొక వ్యక్తి సమూయేలు గారు. ఇశ్రాయేలుని సరిచేస్తున్నాడు, సమాజాన్ని సరిచేస్తున్నాడు. అంతేకాదు దేవుడి పిల్లలు ఏడ కట్టుదిట్టాలు లేక తప్పిపోతారే వడుకోని అనుదినము దేవుడి పిల్లల కోసం ప్రార్థిస్తున్నాడు. ఒక గొప్ప సేవకుడు కనబడుతున్నాడు చూడు సమూయేలు గారిలో మనకి.